ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి మీద వేసిన మొదటి ఆరోపణ ఏంటంటే ఆయన గురించి చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. మిస్టర్ రాజ్నాథ్ సింగ్, మీరు మీ జీవితం గురించి, మీ చైల్డ్హుడ్ గురించి, అలాగే మీ టీనేజ్ గురించి మీరు ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది. నాకు తెలిసినంతవరకు ఇది చాలా కష్టమైన విషయం. మీరు ఫిజిక్స్ స్టూడెంట్, బ్రిలియన్ స్టూడెంట్ అని నేను విన్నదంతా నిజమే. కానీ మీరు క్లాసులకి డుమ్మా కొట్టి సంఘంలో పనులు చుట్టానికి వెళ్ళిపోతారని విన్నాను. అవును, వెళ్తాను. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు అప్పుడు నేను ఆర్ఎస్ఎస్ క్యాంపుకి అప్పుడప్పుడు నేను వెళుతూ ఉండేవాడిని. వాలంటరీగా కూడా పనిచేసేవాడిని. మీరు టీచర్ అయిన తర్వాత, లెక్చరర్ అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా మారారని విన్నాను. లేదు, అటువంటిది ఏమీ లేదు. అప్పట్లో నేను తీసే క్లాసెస్ సాధారణంగా క్లాసెస్కి రాని కుర్రాళ్ళు కూడా నా క్లాస్ జరుగుతున్నప్పుడు రూమ్ ఫుల్లుగా కుర్రాళ్ళందరూ వచ్చేస్తారు. ఒక్కళ్ళు కూడా తప్పకుండా క్లాస్ అటెండ్ చేస్తారు. ఇది నాకు దొరికిన అదృష్టమే. అది మాత్రమే కాకుండా మీరు ఐఏఎస్ అవ్వాలనుకున్నారట, నిజమేనా? నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఐఏఎస్ అవ్వాలని అనుకోలేదు. కానీ నా మనసులో ఒక ఆశ ఉండేది. అదేంటంటే ఆర్మీకి వెళ్ళాలి అని. నేను ఆ టైంలో ఎన్డీఏ అని ఒక ఎగ్జామ్ ఉండేది. అది కూడా నేను రాశాను. కానీ నేను ఎగ్జామ్ రాసిన వెంటనే ఆ సమయంలో మా నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నందువల్ల నేను ఏది ప్రొసీడ్ చేయలేకపోయాను. దాని తర్వాత ఎంఎస్సీ చేశాను. అప్పుడు యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్ పిటి శాండీ అని ఒక ప్రొఫెసర్, అతనికి నేనంటే చాలా ఇష్టం. నేను పోరాటంలో కలుసుకుంటాను. తర్వాత యూనివర్సిటీలో ఎప్పుడూ ఎగ్జామును, అలాగే యూనివర్సిటీలో ఎప్పుడూ నేను తలదూర్చలేదు. అందువల్ల నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. అప్పుడు నేను ఫస్ట్ డివిజన్ స్టూడెంట్గా ఉండేవాణ్ణి. వాళ్లే చెప్పారు, మీరు ఎంఎస్సీ చేసిన తర్వాత యూనివర్సిటీలో ఉండొద్దు అని. అప్పుడు నేను ఎక్కువ పోరాటాలు చేస్తూ ఉండేవాణ్ణి. తర్వాత నేను అప్లై చేసిన కేవీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఫిజిక్స్ లెక్చరర్ అయ్యాను. కానీ ఈ విషయాన్ని అసలు ఎవ్వరూ కూడా ఊహించుండరు. ఏ చిన్నపిల్లడైతే ఆర్మీలో చేరాలనుకున్నాడో అతనే పెద్దయ్యాక డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు అని. నేను కూడా ఇలా జరుగుతుందని అనుకోనేలేదు. ఇంకొక విషయం, ఎమర్జెన్సీ టైంలో ఆ టైంలోనే మీరు చాలా పెద్ద లీడర్ అయ్యారట. ఆ టైంలో నేను లెక్చరర్గా ఉండేవాణ్ణి. 21 ఇయర్స్ ఓల్డ్లో 21 సంవత్సరాల వయసులో ఫిజిక్స్ లెక్చరర్ అయ్యాను. అదీ కాకుండా కొంచెం పొలిటికల్గా యాక్టివ్గా ఉండేవాణ్ణి. ఎన్నో పోరాటాల్లో కలుసుకునేవాణ్ణి. దానితో పాటు చేరి ఆర్ఎస్ఎస్లో కూడా అక్కడ ఎటువంటి విషయాలు జరిగినా ఏం జరిగినా అందులో ఉండేవాణ్ణి. తర్వాత ఉన్న పార్టీస్ అంతా కలిసి డిస్టిక్ లెవెల్లో ఒకటిగా చేరి, డిస్టిక్ లెవెల్లో చేరి వాళ్ల మూమెంట్లో నన్ను కన్వీనర్ చేశారు. అప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్లలోనే చాలా యంగ్గా ఉండేవాణ్ణి. అక్కడ ఉన్న వాళ్లలో అందరికంటే నేనే చిన్న కుర్రవాణ్ణి. అక్కడ ఉన్న విషయాలన్నీ నాకే అప్పచెప్పేవాళ్లు. నేను 18 నెలల వరకు జైల్లోనే ఉన్నాను. 17.5 నెలలు 18 నెలలు జైల్లోనే ఉన్నాను. అప్పుడు ఆ వయసులో జైల్లోనే ఉన్నాను. 30 సంవత్సరాల జైలు. మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేశారు? అది అప్పుడే నాకు పెళ్ళయింది. అప్పుడు నేను ఇంట్లోనే ఉండేవాణ్ణి. అప్పుడు అప్పట్లో నా కోసం మా ఆవిడ రవ్వలతో హల్వా చేసేది. అప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు కూడా చిన్న వయసు నుంచే నాకు ఎక్సర్సైజ్ అంటే ఇష్టం. అప్పుడు కూడా నేను ఎక్సర్సైజే చేసేవాణ్ణి. మేడ మీద ఎక్సర్సైజ్ చేసి కిందకు వచ్చేవాడిని. అప్పుడు దాని తర్వాత నేను స్నానం చేసిన తర్వాత నేను డ్రెస్ వేసుకుందామని వెళ్ళాను. అప్పుడు కింద నుంచి ఒక అతను, మా ఇంట్లో పని ఒక అతను ఉండేవాడు. అప్పుడు అతను పరిగెత్తుకుంటూ వచ్చి చాలా పోలీసు బళ్ళు వచ్చినాయని, అప్పుడు ఆఫీసర్గా ఉన్న అతను ఉపాధ్యాయ అని అతను కూడా వచ్చాడు. తర్వాత డెప్యూటీ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారు సార్ అని అన్నాడు. నాకు అప్పుడే అర్థమైంది నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారని. నేను ఆయనకేం చెప్పానంటే వాళ్ళని పైకి రమ్మను అని. కింద ఎస్పీ గారు కూడా ఉన్నారు, ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టు అన్నాను. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ తిని వస్తానని వాళ్లతో చెప్పు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత నేను వాళ్లతో మీరు కూడా భోంచేయడానికి రండి అన్నాను. తర్వాత మేము తినేసి బయలుదేరాం. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను చాలా మర్యాదగా చూశారు. లంచ్ తెప్పించారు. తర్వాత రాత్రి 11 గంటలు దాదాపుగా అక్కడ ఒక డిస్టిక్ జైలు ఉండింది. అక్కడికి నన్ను పంపించారు. అక్కడ ఆల్రెడీ 250 మందిని అరెస్ట్ చేసి ఉంచారు. అక్కడ వాళ్ళు ఒక కాంపౌండ్లో ఉన్నారు, వాళ్ళొక రూమ్లో ఉన్నారు.
అప్పుడు నాకొక సాలిటరీ అంటే సపరేట్ సెల్. నాతో పాటుగా ఆశ్రమ్ యాదవ్జీ గారు కూడా ఉన్నారు, లాలుజీ కూడా ఉన్నారు. వాళ్ళకొక రూము, నాకొక రూము. అప్పుడు దాదాపుగా నాకు గుర్తున్నంతవరకు 1.5 నెల, దాదాపు 2 నెలల దాకా నేను లోపలే ఉన్నాను, సాలిటరీ సెల్లోనే ఉన్నాను. దాని తర్వాత కొత్తగా పెళ్ళయింది, కానీ వెంటనే మీరు జైలుకి వెళ్ళిపోయారు. మీ వైఫ్కి కాదు, అది ఆవిడకి కాదు. అసలు కోపం రాలేదా? లేదు, ఆవిడెందుకు కోప్పడుతుంది? మా వైఫ్కి ఆల్రెడీ అన్నీ తెలుసు. ఇంతవరకు నా జీవితంలో మా వైఫ్ మీద ఏ కంప్లైంట్ లేదు. మా వైఫ్ గురించి నన్ను అడిగారంటే ఆవిడ మీద నాకు చాలా మర్యాదే ఉంది. నేను మీ బయోగ్రఫీలో చదివాను, మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లేటప్పుడు మీ అమ్మగారు కూడా అక్కడికి వచ్చారు. లేదు లేదు, అప్పుడు జరిగింది కాదు. నేను అది సపరేట్గా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇతన్ని ఈ జైల్లో ఉంచొద్దు, మనం సెంట్రల్ జైలుకి పంపిద్దాం అన్నారు. ఎందుకంటే అటుపక్క నుంచి 250 మంది, ఇక్కడ నేను కూడా విప్లవం చేస్తున్నాను గవర్నమెంట్కి ఆపోజిట్గా. ఇటుపక్క నుంచి నేను ఒకటి చెప్పానంటే అక్కడి నుంచి 250 మంది సమాధానం ఇస్తారు. అది కాకుండా దాని తర్వాత ఏం ఆలోచించుకున్నారంటే, ఇతన్ని ఇక్కడే ఉంచామంటే చాలా పెద్ద సమస్య అవుతుంది, అలహాబాద్లో ఉన్న సెంట్రల్ జైలుకి పంపించేద్దామని అనుకున్నారు. అప్పుడు నన్ను తీసుకొని వెళుతున్నప్పుడు రైల్వే స్టేషన్లో చాలా ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అక్కడ మా అమ్మ, మా ఆవిడ, చుట్టుపక్కన ఉన్న ఆడవాళ్ళందరూ, చాలామంది ఆడవాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు మా అమ్మగారు నన్ను చూశారు. నేను పోలీసుల మధ్యలో ఉన్నాను. ఏం జరిగినా సరే నువ్వు వాళ్ళ దగ్గర క్షమాపణ అడగొద్దు అని చెప్పారు. జీవితం మొత్తం నీకు జైలు అయినా పర్వాలేదు, నేను చూసుకుంటానని చెప్పారు. మీరు చాలా పెద్ద విషయాన్ని అడిగారు. నాకు చాలా బాధగా ఆ ఉంది. టైంలో కానీ- మీరు జైలుకి వెళ్లాల్సి వచ్చింది, కానీ అలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబం చాలా ఇబ్బందులు. లేదు, మా భార్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఆవిడ అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక కాలేజీలో లెక్చరర్గా చేరింది. ఓ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అయింది. తర్వాత ఎమర్జెన్సీ వేసి సంవత్సరం అవుతుంది, ఇంకా సంవత్సరంలో అంతా వదిలేస్తారని చెప్పారు. కానీ దాని లోపల నా కజిన్ ఒక అతను ఉన్నాడు, గాజీపూర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ఉన్నాడు. అతని దగ్గర మా అమ్మగారు అడిగింది. ఆయన పేరు మిస్టర్ విజయ్ సింగ్. జైలుకి వెళ్ళి సంవత్సరం అవుతుంది, ఇంకా రాజ్నాథ్ సింగ్ రాలేదని. అమ్మా లేదు లేదు, ఆయన మామగారు అంటాడు. మామగారు ఇంకా 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ చేశారు, ఇంకా సంవత్సరం అవుతుంది. అప్పుడు మా అమ్మకి బ్రెయిన్ హ్యామరేజర్ అయింది. ఆవిడ మీరు ఎన్ని కష్టాల్ని దాటుకుని ఇక్కడికి వచ్చారో అర్థమవుతుంది. ఆ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 20-28 రోజుల్లో చనిపోయారు. ఎమర్జెన్సీ పూర్తయిన తర్వాత మీరు తిరిగొచ్చాక రాజకీయాల్లో మీరు తీసుకున్న మొదటి అడుగు అదేనా? తర్వాత నేనేం చెప్పాలి, నేను 3 రూములు ఉన్న ఒక ఇల్లు తీసుకొని అందులోనే ఉన్నాను. తర్వాత పొద్దున్న, సాయంత్రం, రాత్రి అక్కడికే వచ్చి ఉండేవాణ్ణి. నెక్స్ట్ డే ప్యాంట్ షర్ట్ అంతా వేసుకొని, నార్మల్గా వేసుకునే డ్రెస్ వేసుకొని టీ తాగుతూ ఉన్నాను. ఒక బెంగాలీ ఫ్యామిలీ కూడా అక్కడ ఉంటుంటారు. నా రూము కూడా చాలా దుమ్ము పట్టిపోయి ఉంది. అప్పుడు మా జంక్సంగ్ రూము లీడర్ కూడా ఒక అతను ఉండేవాడు. ఆయన చనిపోయారు. ఆయన పేరు కేదార్ సాబ్. ఆయన నాకు ఒక ఫోన్ వచ్చింది, అది వారణాసి నుంచి వచ్చిందని చెప్పారు. వారణాసి అలాగే ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్లో నుంచోవాలని చెప్పి. అలాగే మీరు ఈ పార్లమెంట్లో ఉన్న కాన్స్టిట్యూషన్ నుంచి 2 రోజుల తర్వాత కొన్ని రోజుల్లో మీరు అక్కడి నుంచి నామినేషన్కి రండి అని చెప్పారు. అలాగే నేను వెళ్ళాను. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అప్పుడు నా వయసు కూడా దాదాపు 25 సంవత్సరాలుగా ఉంటుంది. దాని తర్వాత నేను నామినేషన్కి వెళ్ళాను, నామినేషన్ వేశాను. అథారిటీ లీడర్ దొరికింది, అన్నీ దొరికాయి. తర్వాత ఒకరోజు మాకు మెజిస్ట్రేట్ సింబల్ ఇవ్వటానికని పిలిచారు. అందరూ అక్కడే ఉన్నారు, అన్ని అడ్వకేట్స్ అక్కడికి వచ్చారు. మా యొక్క మురళీధర్ పాండే, రామాచార్ పాండే, జనసంఘ్ పార్టీ నాయకులు,
అందరూ అక్కడికొచ్చారు. మెజెస్టిక్ సింబల్ ఇవ్వబోతున్నాడు. అప్పుడు ఒకతను ఒక టెలిగ్రామ్ తీసుకొచ్చాడు. దానికి సారీ మిస్టర్ సింగ్, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నేను కలెక్టర్ గారిని చూసొస్తానని చెప్పాడు. వెళ్ళి చూసొస్తాను, తర్వాత వెళ్ళొచ్చినాక సార్ మిస్టర్ సింగ్ మీ అథారిటీ క్యాన్సిల్ అయిపోయింది అని ఫకీర్ అన్సారీకి అది సింబల్గా ఇచ్చేశామని చెప్పారు. మీ టికెట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాడు. అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. కానీ అప్పుడు ఆ దేవుడు నాకు చాలా ఓపికనిచ్చాడు. అప్పుడు అక్కడ ఏ గొడవ జరగకూడదు అని అనుకున్నాను. అక్కడ ఒక మైక్ ఉండింది. ఆ మైకులో నేను వెళ్ళి చెప్పాను, అప్పీల్ చేశాను, ఫకీర్ అలీ అన్సారీ మీరు ఎక్కడున్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. చాలా మంచి మనిషి. నేనేం చెప్పానంటే ఫకీర్ అన్సారీ గారికే ఆ సింబల్ ఇచ్చేయండి అని. అలాగే నేను మాట్లాడుకుంటా నేనే ఆయనకి ఓట్ చేయమని చెప్పాను. తర్వాత అలాగే అక్కడ 3 గంటలు అయిపోయింది. అలాగే నేను విత్డ్రా కూడా చేసుకోలేను, నేనుగా చేసుకోలేను. అప్పుడు మెజిస్ట్రేటు మీ సార్బుగా మీరు ఏదైనా సింబల్ తీసుకోండి అని చెప్పారు. నాకే ఉద్దేశం లేదని చెప్పాను. కానీ నేను ప్రజల్ని అప్పీల్ చేశాను. అందరి దగ్గర ఏం అప్పీల్ చేశానంటే, నా పేరు లిస్టులో ఉంటుంది, కాని ఎవరైనా నా కోసం పోరాటం చేశారంటే అది నన్ను అసహ్యం చేసేటట్టు అని చెప్పాను. అందరూ ఫకీర్ అలీ అన్సారీని సపోర్ట్ చేయాలని చెప్పాను. దాని తర్వాత ఏమైందంటే ఫకీర్ అలీ అన్సారీ నన్ను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను వెంట పెట్టుకుని వెళతారు ఎలక్షన్ అయ్యేదాకా. చౌదరి చరణ్ సింగ్ గారి మీటింగ్ ఉండింది. చౌదరి చరణ్ సింగ్ గారి మీటింగ్లో నన్ను కూడా అక్కడ ఆహ్వానించారు. ఆ టైంలో నన్ను కూడా పిలిచాడు. అక్కడ పెద్ద క్రౌడ్ ఉంటుంది. 50,000, 60,000, 70,000 పెద్ద క్రౌడ్ ఉంటుంది. అప్పుడు కూడా నేను అదే సెంటెన్సే చెప్పాను, నా పేరు లిస్టులో ఉంటుంది, కానీ నా కోసం ఎవరైనా పోరాటం చేశారంటే నన్ను అసహ్యం చేసేటట్టే అని నార్మల్గా అనుకోలేదు. ఎవరికైనా టికెట్ ఇచ్చి ఆ టికెట్ని మళ్ళీ ఇంకెవరికైనా ఇచ్చారంటే ఎవరికైనా కోపం వస్తుంది. మీ కోపం రాలేదా? లేదు, నాకు కోపం వచ్చింది. అవును, నాకు కోపం వచ్చింది. చిన్న వయసు నుంచే నేను కొంచెం సెన్సిటివ్గా ఉంటాను. కానీ దేవుడు నాకు కొంచెం నిదానాన్ని ఎక్కువ పెట్టాడు. దేవుడి కృప ఉంది అంతే. ఆ దేవుడి దయవల్లే నేను సరే, అయితే మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు? 77లో, అది కూడా చౌదరి గారే నాకు సింబల్ తీసిచ్చారు జనసంఘ్ నుంచి. ఎందుకంటే నేను ఆయన మీటింగ్లో కలుసుకున్నారో 2-3 నిమిషాలు మాట్లాడాను. కానీ అక్కడ టేకప్ చేసిన తర్వాత నేను లక్నో వెళ్ళాను. అక్కడ మాధవ్ యాదవ్ త్రిపాఠి ఉన్నారు. ఆ టైంలో ఆయనే అక్కడ లీడర్గా ఉండేవాళ్ళు మాకు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జనసంఘలోనే ఒక్క టికెట్ నా తరపు నుంచి ఆ కుర్రాడు రాజ్నాథ్ సింగ్కి ఇవ్వండి అని. కానీ ఇక్కడ 4 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు విశ్రామ్ సింగ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. వాళ్లనేమిచ్చారు. కానీ ఢిల్లీకి వచ్చిన తర్వాత చరణ్ సింగ్ గారు ఏం చెప్పారంటే, జనసింగ్ వాళ్లకి ఒక్క టికెట్ ఇవ్వరా? అప్పుడు ఆయన నేమును తీసేసి నా నేమ్ వేశారు. నేను ఎమ్మెల్యే అయిపోయాను. కానీ మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. మీరు కూడా ఒకరి పేరుని క్యాన్సిల్ చేశారట. ఎక్కడా? మీరు బీజేపీలో నేషనల్ లీడర్గా ఉన్నప్పుడు మీరు మీ కొడుకు టికెట్ని క్యాన్సిల్ చేశారు. ఓ, అదేం జరిగిందంటే 2007లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు శ్రీ కళ్యాణ్ సింగ్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన పెద్ద ఆయన సీనియర్ లీడరు కల్లాజీ మిశ్రా, రాజస్థాన్ గవర్నర్, వీళ్ళందరూ వారణాసి యొక్క కాన్స్టిట్యూన్సీ కోసం మా అబ్బాయి పంకజ్జీ పేరుని డిసైడ్ చేశారు. అప్పుడు నేను ఎలక్షన్ కమిషన్కి చైర్మన్ నేనే, పార్టీ యొక్క లీడర్ కూడా అప్పుడు నేనే. అటల్జీ, అద్వాన్జీ ఇద్దరూ పక్కపక్కనే నాతో ఉండేవాళ్ళు. అప్పుడు నేను దాన్ని రెఫ్యూజ్ చేశాను. నా చేత్తో నా కొడుక్కి నేను టికెట్ ఇవ్వను అని చెప్పాను. అటల్జీ గారు ఆయన స్టైల్లో మాట్లాడతారు కదా, ఆయన ఏం చెప్పారంటే, నా డిసైడ్ నోట్ చేసుకోండి ఎలక్షన్ కమిటీ, ఇతను చెప్పేది నేను ఒప్పుకోనని. అద్వానీజీ గారు చెప్పారు. అందరూ ఇదే చెప్తూ ఉన్నారు. తర్వాత అనంత్ కుమార్జీ, ఆయన నా కొలీగ్, ఎలక్షన్ కమిటీలో కూడా సెక్రటరీగా ఉండేవాడు. అప్పుడు ఆయన వెళ్ళి అనౌన్స్ చేయండి అని చెప్పారు. అనౌన్స్ చేశారు. సాయంత్రం నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు పంకజ్ వచ్చి నా కాళ్ల మీద పడ్డాడు. నేను ఆశీర్వాదం చేయలేదు. చాలా బాధపడ్డాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళ అమ్మ వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పాను, నా కొడుక్కి నా చేత్తో నేను సింబల్ ఇవ్వనని చెప్పాను. నా దృష్టిలో అందరూ సమానం అని చెప్పాను. తర్వాత పంకజ్ వచ్చాడు, బాగా పనిచేశాడు. దానికి వాణ్ణి మనం మెచ్చుకొనే తీరాలి. బాధ్యతగా పనిచేశాడు వాడు. నాన్నా నీకిష్టం లేకపోతే నేను ఎలక్షన్లో రానని చెప్పాడు. అప్పుడు వాడి కళ్లల్లోకి నీళ్లున్నాయి. అంతా మీ ఇష్టమే నాన్న అని చెప్పాడు. తర్వాత జాయిన్ అవ్వలేదు. తర్వాత నార్మల్గా నాన్న పెద్ద పొలిటీషియన్ అయితే కొడుక్కి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మీరు ఆయనకి నష్టం కలిగించారు. లేదు 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 లేదు
నేను ఒక లీడర్గా ఉండి నా కొడుక్కి నా చేత్తో సీట్ ఇవ్వనని చెప్పాను. నా చేత్తో నేను సిగ్నేచర్ చేయనని చెప్పాను. అంతే. అప్పుడు అదే ఇప్పుడు మన ప్రథమర్ గారు ఉన్నారు కదా, మన ఇవాళున్న లీడర్ అమిత్ షా గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నా మాటలు వింటున్నారనుకుంటా. నా జీవితంలో ఎవరి దగ్గర ఈ మాట చెప్పలేదు. వీళ్ళందరూ అది తీర్మానించారు. ఇది నేను ఎప్పుడు చెప్పింది లేదు. నేను అందరి ముందు బహిరంగంగా చెప్తున్నాను. నేను చూసినంత వరకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇంకా మీ చిన్నబ్బాయి నీరజ్ ఆయనకి ఈయన ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. ఉమ్, ఆయన ఏమన్నారంటే మోడీ గారి విక్షిత్ భారత్కి #1 అంబాసిడర్ నీరజ్ అని చెప్పారు. నిజమే. ఏం చేయమంటారు? నేను ఆయన గురించి మెచ్చుకోరు, ఆయన గురించి మాట్లాడరు. లేదు లేదు, అందరికీ కొడుకులంటే ఇష్టమే గాని చాలా మంచి విషయం. అయినా సోషల్ పొలిటికల్లో ఎప్పుడు ఆయన యాక్టివ్గానే చేసిన పనులకి మోడీ గారు ఆయన్ని బాగా మెచ్చుకున్నారు. ఒక్క వారంలో 50,000 అంబాసిడర్ని ఆయన సృష్టించారని చెప్పారు. అది నేను కూడా విన్నాను. ఆ, మీరు అసలు మీ ఫ్యామిలీ కోసం ఏమీ చేయలేదు, కానీ అది దాటుకుని రాహుల్ గాంధీ గారి గురించి రిపోర్టర్స్ ఆయన డైనాసిటీ పాలిటిక్స్ గురించి అడిగినప్పుడు ఆయన అసలు రిపోర్టర్స్ ని ఏమని తిట్టారంటే, ముందు అమిత్ షా గారిని వాళ్ళ అబ్బాయి ఏం చేశాడని అడగండి, అలాగే రాజ్నాథ్ సింగ్ గారి వాళ్ళ అబ్బాయి కోసం ఏం చేశారని నేను అడగండి. వివరంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రజత్ సార్, నా రాజకీయ జీవితంలో నా వెనక ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే గాని వాళ్ళు రాముణ్ణి వదిలిపెట్లా నన్నెలా వదులుతారు? కానీ ఎవ్వరినీ నేను మోసం చేసి నేను రాజకీయం చేయలేదు. నేను ఇంతవరకు చేసిన రాజకీయం అందరినీ ఎదిరించే నేను చేశాను. మనిషికి వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి వదిలేండి, ముందుకు రమ్మనండి మాట్లాడతానంటే. అందరికీ కూడా బాగా తెలుసు 2013లో భారతీయ జనతా పార్టీలో నేషనల్ లీడర్గా ఉన్నారు. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ఎదిరించిన తర్వాత మీరు నరేంద్ర మోడీ గారి పేరుని డిక్లేర్ చేశారు. నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ నామినేషన్లో ఉంటారని చెప్పింది కూడా మీరే. నేను ఏమీ చేయలేదు. నేను లీడర్గా ఉండేవాణ్ణి. నాకు అలా అనిపించింది. ఎందుకలా తర్వాత అనిపించింది? నాకు అలా అనిపించింది, ప్రజల్లో ఈయన పేరు ఆ సమయంలో కూడా ఎక్కువగా కాదు, కానీ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒక 3-4 ఉన్నాం. నాకేమనిపించిందంటే మోడీజీ గారి దగ్గర ఆ సాహసం ఉంది అనిపించింది. ఎందుకంటే గుజరాత్లో కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయన గవర్నమెంట్ నడిపిన విధానం 3 సార్లుగా చీఫ్ మినిస్టర్ అవటం. నాకేమనిపించిందంటే ఈ దేశాన్ని సరైన దారిలో తీసుకువెళ్ళటం అనేది ఒక మోడీజీ గారే చేయగలరనిపించింది. అందువల్ల నేను ఆయన పేరుని అనౌన్స్ చేశాను. అప్పుడు మీరు ఏమైనా ఆలోచించారా? 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ గారు వరల్డ్ మ్యాప్లో ఉంటారు, ప్రపంచంలో టాప్ లీడర్స్ పేర్లో ఈయన పేరుంటుంది, ఇండియా బలం పెరుగుతుంది, ఈయన ఎంత పాపులర్ అవుతారు. నాతో ఉండేవాళ్లతో కూడా మీరు దీన్ని అడిగి చూడండి, కానీ మోడీజీ గారికి కూడా ఇది తెలియదు. ఆయన్ని చూస్తే నాకెందుకు అలాగనిపించిందని మీరు అడుగుతున్నారంటే, నాకెందుకు అనిపించిందంటే దానికి తగినట్లు ఆయన మనసుంది, ఆయనకి బలం ఉంది, సామర్థ్యం గల మనిషి, బలమైన వ్యక్తి, దేశాన్ని సరైన దారిలో తీసుకెళ్ళగలడు, ఇతనుంటే ప్రతీదీ జరుగుతుందని నాకు అనిపించింది. నాలో, నా మనసులో అది నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను, ఆ సమయంలో నేను అనుకున్నది అది జరిగింది అని. నాతో 2 ఉంటారు, అది వాళ్ళు మీకు కూడా తెలుసు కదా. నేను చెప్పింది కరెక్టా కాదని వాళ్ళనే వెళ్ళి అడగండి. దాని తర్వాత నేను గోవాలో ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఉండేవాణ్ణి. అదే సమయంలో నేను లీడర్గా ఉన్నందువలన అరుణ్ జైట్లీ గారు అవన్నీ చూసుకున్నారు. అప్పుడు ఒక ఈవెంట్ జరిగింది, పెద్ద ఈవెంట్ అది. 5,000 మంది 6,000 మంది దాదాపుగా. మోడీజీ గారు ఆయన్ని మాట్లాడటానికి పిలిచారు. నార్మల్గా లీడర్సే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నేను మోడీ గారిని కూర్చోండని చెప్పాను. నేను లేచి నుంచున్నాను. ఆడియన్స్తో నేనేం చెప్పానంటే, నేను ప్రెసిడెంటు, నాకు తెలుసు, కానీ నేను తర్వాతే మాట్లాడతానని. కానీ ఇవాళ దేశం ఒక ప్రెసిడెంట్ మాట్లాడతాడంటే ఇష్టపడతలేదు. ఇవాళ ఈ దేశం ఇది రాబోయే కాలాన్ని తయారు చేసే నాయకుడు మాట్లాడాలనుకుంటున్నారని. తర్వాత నేను లేచి చెప్పాను, అలాగే మోడీ గారు లేచి మాట్లాడారు.